అన్నదానానికి విరాళాలుగా 44 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చిన సందర్భంగా ఆ తరువాత ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని అసందర్భపు మాటలే మాట్లాడినారు. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి మాట లేనే లేదు. అందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు. దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో. దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్నదాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు. ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తరువాత శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది. మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు, అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్లోకి మారిస్తే జీఎస్టీనే దాదాపు 60 కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్టుల గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు. మానేసినటువంటిది ఆ తర్వాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరదీసినారు. ఆలయాల అవసరాన్ని గురించి భక్తులు చాలా చోట్ల నుంచి తనను అడుగుతున్నట్టుగా ఆ ఆలయాల నిర్మాణం కోసమని వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి ట్రస్టు అన్నదాన్ని కొత్తదిగా ఏర్పాటు చేస్తాము అని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం, శ్రీవాణి ట్రస్టు యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 3600 దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడున్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది. మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్టు ఏర్పాటు చేస్తామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము. అంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రచార ఆర్భాటంతో నేను తప్ప ఇంకెవరూ వెంకటేశ్వర స్వామి భక్తులే లేనట్టుగా ఆయన నిన్న తమాషగా మాట్లాడాడు. ఇంకొక విషయాన్ని, వెంకటేశ్వర స్వామి ఏపీకి వెంకటేశ్వర స్వామి, అరకు కాఫీ, కూచిపూడి నృత్యము ఈ 3 వారసత్వ సంపదలు అన్నాడు. అంటే కలియుగ వెంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తావా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ 3 వారసత్వ సంపదలు దీన్ని పరిరక్షించుకుంటాము అంట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా తిరుక్షేత్రంలో ఆయన వెలసినటువంటి అత్యంత పుణ్యక్షేత్రాన్ని అరకు కాఫీతో పోల్చటము అంటే మీకు ఏ పాటి భక్తి ఉన్నదా లేకపోతే ప్రచార యావ ఉన్నదా అన్నది ఒక్క ప్రకటన ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి నేనంటున్నా మీ విమర్శ కాదు, మీరు నిన్నన్నటువంటి మాటలు. శ్రీవాణి నిధులతో అత్యంత అద్భుతంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్రమంతా దేశమంతా కూడా నిర్మించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ దేశమంతా కూడా మేము ఆలయాలు నిర్మిస్తాము అని చెప్తున్నారు. శ్రీనగర్లో ఆలయం నిర్మించింది మేము, బాంబేలో ఆలయం నిర్మించింది మేము, భువనేశ్వర్లో ఆలయం నిర్మించింది మేము, అదనంగా 3600 దేవాలయాలని ఇరు రాష్ట్రాలలో నిర్మించింది మేము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా
గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఈ సందర్భంగానే ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలలో నేను ఎంత భక్తుణ్ణి, నా ప్రధానమైనటువంటి ఆలోచన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించటంతోనే ప్రారంభమవుతుంది అని చెబుతూ, గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి ఎద్దడి వస్తే 3 నెలల పాటు దేవాలయాన్ని మూసేయాల్సిన అవసరం వస్తుంది కనుక మూసేయాలా అని అధికారులు చెప్పినారు అని నాతో అన్నారు అని ఆయన అనటం జరిగింది. మీతో ఆలయం మూసివేయాలని మీరు నియమించిన ఆ పనికి మాలిన అధికారుల పేర్లు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నీటి ఎద్దడి వస్తే ఆలయాన్ని తిరుమల ఆలయాన్ని మూసేస్తాము అని నేను కాదంటున్నది, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో అధికారులు చెప్పారు అని అన్నాడు. నేనే ఆ తర్వాత కళ్యాణం డ్యాం నుంచి నీళ్లు పంపింగ్ సిస్టమ్ ద్వారా తెచ్చినాను అని. అంటే దాన్ని కూడా అధికారులు మూసేయాలనుకున్నారు, నేను మూసేయటానికి లేదు అని చెబుతూనే 90 రోజులలో పూర్తి చేయకపోతే మిమ్మల్ని అరెస్టు చేయిస్తాను అని హెచ్చరించినారట చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి గారు ఏ చట్టంతో మీరు అధికారులను అరెస్టు చేయిస్తారు? అంటే ఒక ముఖ్యమంత్రి నోటుకొచ్చిందంతా చెప్పేయటమేనా? ఏ చట్టంతో? అధికారి అసత్వంతోనో అవినీతితోనో వ్యవహరిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, విచారణ చేయించి, లేకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తారు. ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున విచారణ జరిపిన తర్వాత చేసేటువంటి తతంగం. నేను అరెస్టు చేయిస్తానని చెప్పినానంటే ఏ చట్టం ఉన్నది? ఏ అధికారం మీకున్నది? ఇలా వెంకటేశ్వర స్వామిని వాడుకోవటానికి మీరు నేను అధికారుల్ని అరెస్టు చేయిస్తానని అంత భక్తుడు నేను చెప్పుకోవటానికి వాడుకోవటం తప్ప మరి ఇంకేదైనా ఉందా ఆ ప్రకటనలో? అలాగే ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రక్షాళనతోనే ప్రారంభించినాను, అందుకే శ్యామలరావును నియమించినాను అని అన్నాడు. అంటే దీన్ని నేను మిగతా ఐఏఎస్ అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నట్ట, శ్యామలరావుతో ప్రక్షాళన ప్రారంభమైంది అనుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి శ్యామలరావు గారితో సమాన స్థాయి గల అధికారులు ఎవ్వరికీ కూడా సమర్థత లేదు అన్నటువంటి విషయం ప్రకటించినట్టే కదా చంద్రబాబు గారు. ఇదే శ్యామలరావు గారు లడ్డూలో కొవ్వు అంటే జంతువుల కొవ్వు కలపలేదు అని ప్రకటన చేసినటువంటి వ్యక్తి కూడా శ్యామలరావు గారే. మరి శ్యామలరావు గారి ఆ సమర్థతని చూసినటువంటి మీరు లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినారని ఏ రకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరే ప్రకటన చేస్తారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అన్నదానం అన్నింటికంటే పవిత్రమైనది, అందులో అనుమానమే లేదు. కానీ ఆ అన్నదానాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం దర్శనానికి పోయినటువంటి వాళ్లకు మాత్రమే కాదు, కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన వితరణ జరగాలి అని నిర్ణయం తీసుకున్నది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి పాలనలోనే అన్నటువంటి విషయాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు అన్నింటికంటే వైద్య సేవ చాలా మిన్న అని చెబుతున్నారు. ఈనాడు మీ పాలనలో, ఈ బోర్డు పరిపాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని చిదిమేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. స్విమ్స్ కు కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా ఏం అవసరం ఉంది, ఇది ప్రభుత్వం నడపాలి కదా అని మీ ఆలయ పాలక మండలి పెద్దలే మాట్లాడుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నా. అలాగే ఆలయ పరిసరాలలో ఉండకూడదు అన్నటువంటిదేదో ఈయనే తీసుకున్నటువంటి నిర్ణయంగా మాట్లాడుతున్నారు. హిందువులను తప్ప వేరొకరిని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే కాదు టీటీడీలోనే ఇక మీదట ఉద్యోగాలకు వాళ్లకు అనుమతి లేదు
అని నిర్ణయం తీసుకున్నది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే అన్న విషయాన్ని ఈ స్పష్టంగా గుర్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం వాళ్ళకి ఈ నిర్ణయం తీసుకున్నది మేము, ప్రచారం దండుకుంటున్నది మీరు. ఇదేదో మీరు చాలా గొప్పలు మాట్లాడుకుంటున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నదే మేము. ఆనాటి ఆ పాలక మండలి తీర్మానాన్ని బయటికి వెలికి తీసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని. అలాగే జేఈఓ గారు, కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈఓ గారు తిరుమలలో ఉన్నటువంటి నిర్వాసితులందరినీ కూడా బెదిరిస్తున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, మీకెందుకు పనులు చేయాలా, మీ షాపులు మూసేస్తామని బెదిరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదేదైనా రాజకీయ నాయకులు బెదిరిస్తే అర్థం ఉండాలి. మీకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు బెదిరిస్తే ఒక అర్థం ఉండాలి. సాక్షాత్తు ఒక ఐఆర్ఎస్ అధికారి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడటానికి మీరు వేసినటువంటి అధికారి ఈ రకంగా తిరుమలలో ఉన్నటువంటి నివాసితులందరినీ కూడా బెదిరిస్తున్న సంగతిని గుర్తు చేస్తూ, మీరు నిన్న మరొక ముఖ్యమైనటువంటిది, కొండ మీద కింద ఉన్నటువంటి అలిపిరిలో ముంతాజ్ హోటల్ అనుమతిని మేము రద్దు చేస్తున్నామని ప్రకటన చేసినారు. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. స్వామి, ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న, గత 2 నెలలుగా కాషాయాంబరదారులైనటువంటి సాధు పుంగవులు దాదాపు 200 మందికి పైగా రోజు అనేక మార్లు ప్రకటనలు, పత్రికా సమావేశాలు, ఆ టిటిడి ఆలయ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నాలు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరనే నిరసనలు ఎందుకు చేసినారు? మీరన్నారు మేమిచ్చిన పర్మిషన్ అని. మేమిచ్చిన పర్మిషన్ ను రద్దు చేశాము అని మీరు చెప్తున్నారు. అయ్యా, మరి మీ మీద ఎందుకు వీళ్ళు ధర్నాలు చేసినారు? మీరెందుకు వాళ్ళని మెడబెట్టి గెంటేసినారు? వాళ్ళ కాళ్లు పట్టుకొని అందరూ కూడా పూజించేటువంటి పూజ్యనీయులైనటువంటి సాధువుల్ని కొండ మీద నుంచి మెడబెట్టి గెంటేసినారు ఎందుకు స్వామి చంద్రబాబు గారు? వాళ్ళ దెబ్బకు జడిసి భయపడి ఇంకా ఏం ప్రమాదం వస్తుందోనని మీరే తుడా అనుమతులు ఇచ్చినారు. అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్ నిర్మాణానికి మీరు అనుమతులు ఇచ్చినారు. ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అని మిమ్మల్ని మోసేటువంటి బోయిలైనటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు డంకా బజాయించి మరీ రాసినాయి, చూపించినాయి. సాధువుల దెబ్బకి భయపడిపోయి ఆ అనుమతులన్నీ కూడా రద్దు చేసినాము అనేది అదేదో ఆ పాపం మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసినారు. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవలోక్ అనేది కూడా మేమే అనుమతి ఇచ్చినట్టుగా మాట్లాడినారు. చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి ఆ దేవలోక్ అనేటువంటి యాజమాన్యానికి మీరు ఇచ్చినారు అనుమతులు, మేము కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. దీని మీద ఎంత దూరమైనా కూడా మేము ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు తప్పులు చేసి ఆ తప్పుల్ని మీరు సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ తప్పులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా పాలన మీద రుద్ది మా మీద ఏం మాట్లాడినా కూడా అది ప్రజలు నమ్మేస్తారులే అన్నటువంటి గొప్ప విశ్వాసం మీకున్నట్టుగా ఉంది. ఆ భ్రమలు మొదట తొలగించుకోండి. గతంలో మీరు నీ విషయంలోనే ఇలాగే చేశారు. కొండ మీద ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపుతున్నారు. ఈ రోజున మీరిచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేసి ఇక వాటికి అవకాశమే లేదు, శాకాహారం పెట్టుకుంటామన్నా కూడా లేదు, మీరు ఆ పక్క రోడ్డు కవతల పెట్టుకోండి అవసరమైతే అని నేను అనుమతుల్ని రద్దు చేస్తాను అని చెప్పేటువంటి ప్రకటన వెనుక హిందూ ధర్మానికి మీరు చేసినటువంటి మోసానికి మొత్తం కాషాయాంబరదారులంతా కూడా కమండలాలతో పాటు
కథన రంగానికి వాళ్ళు వచ్చిన కారణంగా ఆ పోరాటానికి ఉద్యమానికి భయపడి విరమించుకున్నారు తప్ప మరొకటి లేదు. అలాగే నిన్న మీరు ఇంకొక మాట అన్నారు, ఆలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి టూరిస్టులకు అనుకూలంగా మారుస్తాము అని. ఎంత తప్పుడు మాట అది. ఆలయాలను అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొని వచ్చి భక్తులకందరికీ కూడా ఆలయాలను దగ్గరికి చేరుస్తాము అన్నటువంటి మాటను టూరిజంకి అభివృద్ధి చేయడానికి వాడటానికి, టూరిజం అంటే విలాసవంతమైనటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయం. ఆధ్యాత్మికత పూర్తిగా ఈ టూరిజం అన్నటువంటి పదానికి సరిపోడని పొసగనటువంటి మాట అది. నిన్న మీరు పత్రికా సమావేశంలో మీరు వాడినటువంటి మాట, సామాన్య భక్తులకే దర్శన సౌభాగ్యం కల్పిస్తామని అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు చేష్టలకి ఎంత తేడా ఉంది అంటే, ఈ రోజు రోజుకు 8,000 మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలని మీరు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సిఎఫ్ఓ ఆఫీసే కంట్రోల్ చేస్తున్నది. ఎవరికి దర్శనాలు కల్పించాలా అన్నటువంటిది సీఎంఓనే నియంత్రిస్తున్నది. అయినా మీరు ఏమీ కూడా ఆ విఐపి బ్రేక్ దర్శనాల్ని కట్టడి చేయలేకపోగా మా హయాము కంటే ఇప్పుడు మరో 2,500కు పైగా దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అవుతున్నది సామాన్యునికి దర్శనం లభించటం. సమయం ఇంత దుర్భరంగా పరిస్థితి తయారైంది. దీనికి అంతటికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ, మా హయాంలో ఆ రోజున ఈఓగా కొద్ది కాలం పాటు బాధ్యతలు తీసుకున్నటువంటి అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి గారి కుమారుడు అకాల మరణం చెందినప్పుడు, ఆ తర్వాత ఒక 10 రోజులకు ఆ అబ్బాయి అంత్యక్రియలు దినాలు అయిపోయిన తర్వాత ఆయన గుడికి వెళితే చంద్రబాబు గారు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. సంవత్సరం పాటు గుడికి రాకూడదు, అలాంటిది లోపలికి వచ్చినారు, ఈ గుడిని ప్రక్షాళన చేయాలా, ప్రోక్షణ చేయాలా, ఇలాంటి మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడారు. మీ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయి 2 నెలలు కూడా పూర్తి కాల. మన చిత్తూరు సాంప్రదాయం ప్రకారం మీరు పాటించినారా? మీ సాంప్రదాయం ఇది అని ఆ రోజు ధర్మారెడ్డి మీద మాట్లాడడం జరిగింది కదా, అది మీకు వర్తిస్తుంది కదా. మీరెలా నిన్న దర్శనానికి పోయినారు అంటే శుద్ధులు ఇతరులకు మాత్రం చెప్పటానికేనా? మీకు అవి అన్వయించవా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా. చంద్రబాబు గారి మాటలకి చేతలకి హస్తిమ శకాంతపు తేడా ఉంటుంది. ఆయన మాట్లాడినారు అంటే ప్రత్యర్థుల మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామి అయినా అంతే, లేదా శివస్వామి అయినా అంతే, బ్రహ్మ అయినా అంతే, ఎవరైనా కూడా రాజకీయ పావులుగా దేవుళ్ళైనా కూడా బలైపోతారు. ప్రత్యర్థులను తుదముట్టించడానికి వాళ్లను పావులుగా వాడుకుంటారు అని చెప్పటానికి ఇవన్నీ ఒక ఉదాహరణలుగా మిగిలిపోతాయని తెలియజేస్తున్నాం. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు రాజధాని అతి సమీపంలో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో వినాయక స్వామి ఆలయాన్ని కూలగొట్టితే చోద్యం చూస్తున్నది ఈ ప్రభుత్వం. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాము అని వీరతాళ్లు వేసుకొని ప్రగల్భాలు పలికేటువంటి పవనానంద స్వాముల వారు మొదట సమాధానం చెప్పాలి దీనికి. మీ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇవి. ఎలా పవనానంద స్వాముల వారు దీనికి మౌనం దాలుస్తారు? ఆయన ఈ మధ్య మౌనంలోనే
సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినట్టుగా ఉన్నది. ఏ పాపం జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ధర్మానికి ఏ రకమైనటువంటి దాడి జరిగినా మౌనమే నా సమాధానం అనేటువంటి కంకణబద్ధులై ఆయన ఈ రకంగా ధర్మ ప్రచారానికి నడుం బిగించటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. దానికి సమాధానం చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు? ఏదో మేము వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆ రోజున రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఆలయ ఓపెనింగ్ రోజున 1,00,000 లడ్లు పంపిస్తే అవన్నీ ఆవు కొవ్వు, పంది కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లను పంపించినారు అన్నటువంటి మాట మాట్లాడింది ఈ పవనానందుల స్వామి వారే. దానికి నెయ్యి సరఫరా చేసింది ఈ రోజు ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తి. ఆయన మీద చర్య తీసుకోమంటే ఇంతవరకు చర్య తీసుకోనేలే. మీరే అన్నారు కదా ఆయనే ఆ లడ్లకు నెయ్యి సరఫరా చేసింది, ఆ లడ్లలో కల్తీ జరిగిందని ప్రకటన చేసినారు కదా. ఇలా అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకొని మా మీద దాడి చేసి హిందువుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కక్ష సాధింపుతో ఉన్నదేనని, తద్వారా ఓట్లు గుంజుకోవటానికి వెంకటేశ్వర స్వామిని, హిందూ ధర్మాన్ని వాడుకునేటువంటి ఈ ప్రయత్నం అనే ఏదైతే ఉన్నదో దీని చాలా తప్పిదము, ఘోర అపచారము. నిన్న ఆ ఆలయాన్ని కూల్చడాన్ని కూడా మీ కుట్రలో భాగంగానే భావించాల్సి వస్తుంది.